హలో మామ, నమస్తే మామ. ఈరోజు అయితే కొర్రమటలు పట్టడానికి అయితే మామ ఇప్పుడు చేప అటాక్ చేస్తుంది చూడండి. మామ ప్లేస్ నుంచి అయితే కొంచెం పక్కకు ఇప్పుడు చేప అటాక్ చేస్తుంది చూడండి మామ, ఎట్లా చేస్తుంది. బా మామ ఆల్మోస్ట్ పడిపోయింది. ఏం బ్యాడ్ అంటే ఇదే మామ. ఈ చేప పోయిన తర్వాత ముందల గడ్డి ఉంది కదా, ఆ గడ్డిలోనే ఒక చేప అటాక్ చేస్తుంది చూడండి. అమ్మ అబ్బా మామ ఫస్ట్ దానిలోకి ఇది కూడా పోతుందేమో అని జర తొందర మీద గుజ్జిన, అది లక్కీలీ ఒడ్డుకు వచ్చినా కూసిపోయింది. అమ్మ చూసారమ్మా ఇది ఎట్టుందో మామ. చాలా రోజులు అయింది మన కొరమంట పడి. డైలీ చికారికి వస్తున్నా కానీ ఒక్క చేప కూడా పడట్లేదు. ఆగట్లే అసలు, కూసిపోయింది. ఇక్కడ పడ్డా కూసిపోయింది లక్కీలే. ఒక్క చేప లిటరల్ అయితే ఒక 1/2 kg వరకు ఉంటుంది చేప. సంచులు వేస్తుంది. ఇది కూడా పోతుందేమో ఒక డౌట్ మీదనే ఉన్నా, కానీ చేప అయితే లక్కీలే ఒడ్డుకి సిరిపెట్టేసిన. అంచుకొచ్చింది కదా, పోతుందేమో డౌట్ మీద తొందరగా వేసిన. ఇది ఒడ్డుకి వేసిన ఊసి ఇడు ఊసిపోయింది. మా వాడు కొంచెం ట్రై చేసి పక్కకు వచ్చా. ఇక్కడ 2 days బ్యాక్ అయితే కొరమట అటాక్ చేసింది, కానీ కప్పనైతే మింగలే. అందుకనే మళ్ళీ ఇక్కడనే వచ్చిన. పడుతుందో పడదో చూద్దాం. మౌస్ చూసి రా, కప్ప వేసినామంటే ఎట్ల వరకు వస్తుందో కప్ప తినడానికి. మా ఇప్పుడు చేప పడుతుంది చూడండి. తల్లి కొడత ఒడ్డుకొచ్చి పడ డైరెక్ట్. మామ చూసిరా, ఏటు పడితే ఒడ్డుకొచ్చి పడేది బిడ్డ. యాక్చువల్గా ఈ టైంలో చాలా తక్కువ పడతాయి కొరమటలు. ఎందుకంటే ఇప్పుడు 3:30+ అవుతుంది. 3:33కి స్టార్ట్ చేసినాయి అంతే. ఈ టైంలో చాలా తక్కువ పడతాయి. ఎందుకు అని అలా బాగా పడ్డాయి మనకైతే. మా మనం స్టార్ట్ చేసింది వచ్చేసి 3 o'clock. 3:30 లోపల మనకి 2 చేపలు అయితే పడ్డాయి. మొత్తం చేసింది ఒడ్డు నుంచి డైరెక్ట్. మళ్ళీ సంతలోకి వస్తుంది. మనం వాడిన ఫ్రాగ్ వచ్చేసి ఇది 13.5 grams ఏమి ఉంటుంది. లుకానా ఫ్రాగ్ మాత్రం జబర్దస్త్ ఉంది. మనకు పడ్డ చేపలు వచ్చేసి ఇది ఒకటి కొంచెం పెద్దగా ఉంది.
ఈ రెండు మనకు పెద్ద చేపలు వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఇప్పుడైతే మనకు రెండు పడ్డాయి. నాకు ఫస్ట్ ఒకటి పడ్డది, ఇప్పుడు ఒకటి ఇక్కడ పడ్డది, ఇక్కడ పడ్డది ప్లేస్లో గుంజు తొడ్డుని వచ్చి పడుతుంది డైరెక్ట్. చూడండి